లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. నా తండ్రి ఇంటి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు ఉన్నారు. ఆ కూలివాండ్రికేమో సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. నేనేమో ఆ తండ్రిని కాదనుకుని ఎక్కడికి వచ్చి ఆకలికి చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను బ్రతకాలంటే అన్నము దొరికే చోటుకు వెళ్ళాలి, తండ్రి యొద్దకు వెళ్ళాలి. మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనలను బ్రతికించగలిగినటువంటి జీవాహారము దేవుని వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పికొనడు. నా యొద్దకు ఎవరైతే వస్తారో వారు ఎన్నడూ ఆకలి కొనరు. నేనే జీవాహారం అయి ఉన్నాను. జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చేవాడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కావచ్చు, యేసు క్రీస్తు ప్రభులు వారి యొద్దకు వచ్చేవారు ఎన్నడూ ఆకలి కొనరు. సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే, మేము కూడా వాక్యం వింటున్నాం, మాకు చాలా వాక్యం తెలుసు కనుక భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఆచార సంబంధమైన భక్తి ఉందే, ఈ ఆచార సంబంధమైన భక్తి ఒక వ్యక్తిని బ్రతికించలేదు. మీరు ఎంత వాక్యం విన్నా ఆచార సంబంధంగా వినే వాక్యం ఎప్పటికీ మిమ్మల్ని బ్రతికించలేదు. ఆకలి విలువ తెలియాలి. ఒక వ్యక్తికి ఆకలి విలువ తెలిసినప్పుడు, ఆ ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆహారం విలువ తెలుస్తుంది. జీవాహారం యొక్క విలువ తెలియాలంటే ఆధ్యాత్మికమైన ఆకలి ఎలా ఉంటుందో అర్థం కావాలి. ఆధ్యాత్మికమైన ఆకలి ఒక వ్యక్తి జీవితాన్ని బ్రతికిస్తుంది. నిర్లక్ష్యంగా ఉంటే నీవు ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు ఈరోజు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడున్నవారు కూడా ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, లేకపోలేదు. కానీ వారు ఏమనుకుంటున్నారంటే, మేమేదో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు. నీ భక్తి భక్తే కాదు. అసలు నువ్వు వినే వాక్యం అసలు మనసు పెట్టి వినడం లేదు. గనుక నీవు అందరిలా వాక్యం వింటున్నావు, కానీ అందరిలో పనిచేస్తున్నట్టుగా వాక్యం నీలో పనిచేయట్లేదు. కారణం ఏంటంటే నీకు ఆకలి లేదు. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా త్రొక్కివేయను. సామెతలు 27వ అధ్యాయము 7వ వచనం. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలి కొనిన వానికి సేదు వస్తువైనను తీయగా నుండును. చూసారా ఆకలి విలువ ఎంత గొప్పదో. కడుపు నిండిన వానికట తేనె పొట్టునైనా త్రొక్కివేస్తాడంట, కానీ ఆకలి కొనిన వాడు చేదు వస్తువునైనా అది తీయగా ఉన్నట్టుగా అనిపించి ఆ చేదు వస్తువును కూడా చక్కగా ఆతృతతో తింటాడట. ఇప్పుడు కడుపు నిండిన వారు చక్కటి ఆహారం ఉన్నా సగం సగం పడేస్తున్నారు. ఆ ఆహారమే లేని వారు ఈ రోజున ఎంగిలి విస్తరాకుల్లో మిగిలిపోయి పడేస్తారు. చూశారు? అవి ఏరుకుని, అనగా దాన్ని చక్కగా జాగ్రత్త చేసుకుని పట్టుకుని వెళ్ళి తిని బ్రతుకుతున్న వారు ఉన్నారు. నువ్వు పడవేసిన వాటిని తినేవారు ఉన్నారు. నీవు కడుపు నిండి పడవేస్తున్నావు. ఈ రోజున అనేక మంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. ఆధ్యాత్మికమైన ఆకలితో ఏ మాటలు ప్రభు చెబుతారని ఆశతో ఆసక్తితో విని జీవితాలని మార్చుకునేవారు కొంతమంది ఉంటే, కొంతమంది చెప్పవలే పోవయా ఇదంతా ఎవడు చేస్తాడా, నువ్వు చెప్పడం దేనికే, మాకు అంత అవసరం లేదు, మా ఇష్టం, మాకు ఇంకా చాలా వయసు ఉంది, మాకు ఎన్నో కోరికలు ఆశలు నెరవేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి, ఇప్పుడే వీటినన్నిటినీ పాటిస్తే ఇవన్నీ ఎవడు చేస్తాడు, అసలు నరకంలోకి ఎవడు వెళ్తాడు
ఆ నరకమంతా ఖాళీగా ఉంటే సాతాను బాధపడ్డు కనుక నరకాన్ని కూడా నింపాలి కనుక మాలాంటి వాళ్ళు అవసరం అని ఈ రోజుకి చాలామంది వాక్యానుసారంగా జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి నరకానికి మార్గం సిద్ధపరుచుకుంటున్నారు. కడుపు నిండి, భౌతికమైన కడుపు నిండి ఆధ్యాత్మికమైన ఆకలి నెరుగక అనేక మంది జీవితాలని మరణానికి, నరకానికి సిద్ధం చేసుకుంటున్నారు. కడుపు నిండటం అంటే సమృద్ధి అనేటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు, బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంటే మాకంత అవసరం లేదులే, ఈ వాక్యం విని వాక్య ప్రకారంగా జీవించవలసినంత అవసరం మాకు ఇప్పుడైతే లేదు, తర్వాత ఎప్పుడో చూసుకుందాం. ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ స్థితి ఎలా బలపడుతుందో మనం తరచు సాక్ష్యాలు వింటూ ఉంటాం. వాక్యంలో అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడగా వింటూ ఉంటాం, కానీ దాన్ని పట్టించుకొని వారు ఈనాటికి చచ్చిన స్థితిలోనే ఉన్నారు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ తప్పిపోయిన కుమారుని యొక్క సందర్భాన్ని ఒకానొకప్పుడు ఆ ఇంటిలో ఉన్నవాడే, అన్ని అనుభవించిన వాడే, ఇప్పుడు కడుపు నిండిన తర్వాత అతనికి ఆ ఆహారం విలువ తెలియక ఆ తండ్రి యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాడు. సమృద్ధిలో ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు విలువ తెలియదు. మీ ఇంటి నిండా అన్నీ ఉన్నాయనుకోండి, వాటి విలువ తెలియదు. అవి కాస్త అయిపోయిన తర్వాత ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఈరోజు సమృద్ధిగా వాక్యం వినబడుతుంది. ఒక రోజున సువార్త వినబడిన రోజులు వస్తాయి, వినబడని రోజులు వస్తే అప్పుడు ఆ విలువ తెలుస్తుంది. అప్పటికే జీవితం నాశనానికి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో మారు మనసు, పాపక్షమాపణ అనుభవం, దేవుని అందరి భయము, భక్తి అనేది సమయం ఉండగానే వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. జీవితాలను వాక్యానుసారంగా మలుసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త పడాలి. కానీ అది చేత కావటం లేదు చాలామందికి. ఇతడు ఆకలితో ఉన్నప్పుడు ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఆకలి, ఈ ఆకలి విలువ అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. 2వ రాజులు 6వ అధ్యాయము 24వ వచనం చదువు. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకును, అరపావు పౌరపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేవి. ఒక రోజున రాజుగారు మిద్ది మీద తిరుగుతూ ఉన్నారు, ప్రాకారం మీద తిరుగుతూ ఉన్నారు. ప్రాకారం మీద తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ పరుగునొచ్చి అంటది, అయ్యా రాజా, నాకు సహాయం చేయ అంటుంది. ఏ సహాయం కావాలి అని అడిగితే ఆమె అంటది, ఆకలికి తట్టుకోలేక ఈ స్త్రీ నేను కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏంటి ఒప్పందం అంటే, మనం ఆకలికి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాం కదా, ఈరోజు నా బిడ్డను వండుకుని తినేద్దాం, రేపు నీ బిడ్డను వండుకుని తిందాం, ఏమంటాం అని అంటే సరే అన్నదయ్యా. నిన్నటి దినాన్ని మా బిడ్డను వండుకుని తినేసాం. నేటి దినం ఈరోజు ఆమె బిడ్డ వంతొచ్చింది, నీ బిడ్డను వంట చేసుకుని తిందామని అంటే కాదంటుందయ్యా. ఇది ఎక్కడ న్యాయం, మీరే చెప్పండి అని రాజుగారి దగ్గరికి ఒక తగవచ్చింది. ఇది చాలా విడ్డూరంగా ఉంది కదా, చెప్పడం తేలికి, ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు 28వ వచనం,
నీ విచారణకు కారణమేమని అడగగా అది, ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. స్తోత్రం. ఈ మాటలు విని రాజు వస్త్రం చింపుకున్నాడు. సిరియా సైన్యం ఇశ్రాయేల్ దేశానికి ముట్టడి వేశారు. అలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో రాకపోకలు లేవు, రవాణంతా కూడా బంద్ అయిపోయింది. అప్పటికి చాలా దినాల నుంచి కరువు అనుభవిస్తున్నారు. ఈ కరువు తట్టుకోలేక ఇప్పుడు చదవబడినటువంటి ఈ సంఘటన జరిగింది. అంటే కరువు ఎంత భయంకరమైందో చూడండి. కరువు ఎంత భయంకరమైందంటే ఎంత నీచమైన పరిస్థితికైనా దిగజారిపోతుంది. ఒక వ్యక్తి ఆకలికి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏమైనా చేస్తాడు. ఆకలి అనేది తమ బిడ్డలను కాస్త తినే అంత క్రూరత్వానికి వెళ్ళిపోయింది కదా. ఎందుకు? ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవాలని, ఈ శరీరాన్ని పోషించుకోవాలని. తన శరీరాన్ని పోషించుకోవడానికి, తన బిడ్డను చంపుకొని తినటానికైనా దిగజారిపోయిన పరిస్థితి. ఈ భౌతికమైన ఆకలికే ఇంత ప్రాధాన్యతనిస్తే మహా అయితే 70-80 సంవత్సరాలు బ్రతికేటువంటి జీవితానికి, ఈ శరీరాన్ని పోషించుకోవటానికి మనిషి ఇంత తాపత్రయపడుతుంటే, యుగయుగాలు పరలోకములో ఉండాలని దేవుడు నిశ్చయించి అలా ఆ పరలోకంలో ఉండటానికి నీతి, యథార్థత, పరిశుద్ధత, దేవుని భయము, భక్తి, మంచితనము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, దైవ భయము, దైవ క్రమం అనే వాటిని ఒక నియమాలుగా పెట్టి, ఒక విధిగా పెట్టి, ఒక కట్టడిగా పెట్టి, ఒక ఆజ్ఞగా ఆంక్షలు విధించి మీరు ఇలా బ్రతికితే పరలోకంలో ఉంటారు, లేని ఎడల మీరు ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతారని దేవుడు సూటిగా తేటగా నొక్కి వకానించి చెప్తే, ఈ ఆధ్యాత్మికమైన ఆహారం అంతం వరకు మనల్ని బ్రతికించి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు నిర్ణయిస్తే, ఈ ఆధ్యాత్మికమైన ఆహారాన్ని, జీవాహారాన్ని ప్రజలు వదిలిపెట్టి ఈ భౌతికమైన వాటి కొరకు ఆశపడి ఆ నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోవటానికైనా తెగించి దిగజారి బ్రతుకుతా ఉన్నారు. ఈ వ్యక్తి కూడా అలాంటి ఆశలతోనే తండ్రి అయిన దేవుణ్ణి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు తెలిసినాయి. ఈ లోకంలో ఎంత తిన్నా, ఎంత సంపాదించినా ఒక రోజున తరిగిపోతుంది అనేది అతనికి అర్థమైంది. తరిగిపోయింది. మనిషి ఏమనుకుంటాడంటే, నేను బాగా సంపాదించి బాగా చక్కగా ఎంజాయ్ చేయాలి, విచ్చలవిడిగా బ్రతకాలి, వీటన్నిటి ద్వారా నేను చక్కగా అందరి చేత ఆహా ఓహో అనిపించుకోవాలి అనుకుని కన్ను మిన్ను కానకుండా జీవిస్తున్నటువంటి జీవితంలో ఎక్కడో ఒక అపశృతి తప్పకుండా ఎదురవుతుంది. మనిషి అనుకుంటాడు, నాకేంట్లే, నేను చాలా జాగ్రత్త పరుణ్ణి, నాకేం కాదు అని అనుకుంటాడు. ఏం కుదరదు. ఏదో ఒక రోజు నువ్వు మోసపోతావు, ఏదో ఒక రోజు నష్టపోతావు, ఏదో ఒక రోజున దెబ్బతింటావు, ఏదో ఒక రోజున ఇదిగో నీ యొక్క అజ్ఞానమే నీ పాలిట శాపంగా మారుతుంది. దేవుడు లేని జీవితం శాపగ్రస్తమైంది. దేవుడు లేని బ్రతుకు ఒక రోజున తప్పకుండా బోరుమని ఏడవక తప్పదు. ఇతడు కూడా అనుకున్నాడు, నాకున్న జ్ఞానం, నాకున్నటువంటి బలం, నాకున్నటువంటి టెక్నిక్స్ అసలు ఎవరికి ఉండో, నా తండ్రి లేకపోయినా, దేవుడు లేకపోయినా నేను బ్రతకగలనని చక్కగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. దేవుడు అందనంత దూరానికి వెళ్ళిపోయాడు. ఈ రోజుకి చాలా మంది అలాంటి బ్రతుకుతున్నారు. దేవుడు అందనంత దూరానికి వెళ్ళిపోయారు. ఇక దేవుడే లేడనే స్థితికి వెళ్ళిపోయారు.
దేవుడు నాకు అక్కర్లేదు, దేవుని అవసరం నాకు అక్కర్లేదు అన్నట్టుగా జీవించే జీవితానికి దిగజారిపోయారు. కానీ ఆ జీవితం కాస్త మలుపులు తిరిగి సుడిగుండాలు తిరిగి ఒక రోజున ఆ వ్యక్తిని తిరిగి ఎక్కడ తీసుకొస్తా తెలుసా? మరలా దేవుని కాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తుంది. దేవుని దగ్గరికి రావాల్సిందే. కనీసం చచ్చిన తర్వాత అయినా, నరకానికి వెళ్ళిన తర్వాత అయినా దేవుడు అనవలసిందే. కానీ అప్పటికే ఛాన్స్ అంతా కూడా అయిపోతుంది. దేవుడిచ్చిన ఛాన్స్ క్లోజ్ అక్కడితో. అందుకే దేవుడు మనం బ్రతికి ఉండగానే తన దైవ స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు. ఈ దైవ స్వరాన్ని విని ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, దేవుని యొద్దకు వచ్చేవారికి ప్రభు అంటున్నారు, నా యొద్దకు వచ్చేవారికి నేను జీవాహారంగా ఉంటాను. జీవాహారం నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఆకలి కొనడు. ఆకలి కొనే పరిస్థితి రాదు. ఆకలి మనిషిని చంపేస్తుంది. ఆకలి మనిషిని మరణానికి అప్పగిస్తుంది. నువ్వు ఆకలి అనే మాట వినపడకుండా సమృద్ధి అయినటువంటి జీవాహారం దేవుడు నీకు ఇస్తుంటే ఈ విలువ నీకు తెలియట్లేదు. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా నింపుకొని, నీ కడుపు నింపుకొని, కడుపులో నీకు అసూయ, ద్వేషం, కోపం, మత్సరం, అపవిత్రత ఇవన్నీ నీ కడుపు నింపుకొని నువ్వేమనుకుంటున్నావంటే ఈ రోజున నాకేం అక్కర్లేదులే, ఈ భక్తి సంబంధమైన ఆధ్యాత్మికమైన ఈ అవసరతలు నాకేం అక్కర్లేదులే, తర్వాత చూసుకుందాం అనుకుంటున్నావు. ఇప్పుడు కడుపు నిండిన నీ స్థితి, ఇవన్నీ కడుపు నింపుకున్నావు కదా, ఈ చెత్త చెదారం అంతా నీ కడుపు నింపుకొని నువ్వు జీవాహారాన్ని కాల్చి త్రొక్కేస్తున్నావు. ఇప్పుడు తేనె వంటి జుంటె తేనె కంటే మధురమైన దేవుని వాక్యాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? కాళ్ళతో తొక్కేస్తున్నావు. ఇప్పుడు నేను కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్క వేస్తాడంటే, ఆధ్యాత్మికమైన ఈ తేనె వంటి దేవుని వాక్యాన్ని నువ్వు కాళ్ళతో తొక్కుతున్నావు. నాకు అక్కర్లేదు ఈ వాక్యం అని, నాకు అవసరం లేదు అన్నట్టుగా తొక్కు వేస్తున్నావు. ఏం కడుపు నింపుకున్నావు అంటే ఈ లోక సంబంధమైన ఈ చెత్తా చెదారం అంతా కడుపు నింపుకున్నావు నువ్వు. ఇప్పుడు ఈ తేనె కంటే, జుంటె తేనె దారుల కంటే మధురమైన దేవుని మాట లేక మాధుర్యం ఇప్పుడు నీకు చేదుగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈ మాటలు నీకు ఇంపుగా, మాధుర్యంగా అనిపించకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని నువ్వు ప్రేమించి వాటి చేత నీవు తృప్తి చెందాలనుకుంటున్నావు. కొంతకాలం బాగానే ఉంటుంది, ఒకరోజు వస్తుంది, అదే నీ పాలిట శాపంగా మారిపోతుంది. ఈ తప్పిపోయిన కుమారుడు అంటాడు, అయ్యా నాలాంటి వాడిని నువ్వు క్షమిస్తావా? అయితే నేను ఇలా అనుకుంటున్నాను, నీ కూలి వంటల దగ్గర ఒక కూలి పని చేసుకునే వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ దగ్గరున్న కూలి వాండ్రకు కూడా అన్నం దొరుకుతుంది సమృద్ధిగా. ఇంకో వాక్యం, చక్కటి వాక్యం చూడండి, సామెతలు 16:26. సామెతలు 16:26. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. కష్టము చేయువాని ఆకలిట వాని చేత కష్టపడేటట్లు చేస్తుంది. నేను కష్టపడితేనే కానీ నాకు అన్నం దొరుకుతుంది కనుక నేను కష్టపడాలి. కష్టపడితే నాకు అన్నం దొరుకుతుంది కనుక అప్పుడు సమృద్ధిగా తినవచ్చు కనుక నేను కష్టపడాలి. ఈ కష్టపడేవాడు ఆసక్తితో ఎదురు చూస్తాడు. నేను ఎంత కష్టపడితే అంత సమృద్ధి అయిన ఆహారం తినగలను. ఈరోజు దేవుని సన్నిధికి రావటం చాలా మందికి కష్టమైపోతుంది. దేవుని సన్నిధికి రావడానికి కష్టమైపోతుంది చాలా మందికి. ప్రక్కనే దేవుని సన్నిధి జరిగినా
దేవుని సన్నిధిలో గడపలేనటువంటి బద్ధకస్తులు, సోమరులు చాలా మంది ఉంటారు. నీకు ఎక్కడ అన్నం దొరుకుతుందో, ఆత్మీయ ఆహారం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి మనం వెళ్ళటానికి కష్టమైన, నష్టమైన, ఎలాంటి పరిస్థితి అయినా మనం కష్టపడటానికి ఇష్టపడాలి. ఈరోజు కష్టపడితే రేపు మనం పరలోకంలో ఆనందించగలుగుతాం. ఆమేన్. ఈ మాటలు నిన్ను ఆధ్యాత్మికమైనటువంటి లోతైన అనుభవాల్లోనికి నడిపించి, ఆత్మీయంగా నువ్వు ఎక్కడ కూడా ఆకలి అనే ఆ పరిస్థితి లేకుండా చేసి నిన్ను సమృద్ధి అయినటువంటి జీవాహారం చేత ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత బలపడగలవో అంతగా నిన్ను బలపరచడానికి ఎక్కడైతే ఆ శక్తివంతమైన ఆహారం దొరుకుతుందో అక్కడికి దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఎంత కష్టమైనా సరే, ఎంత భారమైనా సరే నువ్వు ఇష్టంగా కష్టపడటానికి ఇష్టపడాలి. చాలామందికి కష్టం అంటే ఇష్టం ఉండదు. ఒక వ్యక్తిలో ఆకలి అట కష్టం చేయిస్తుంది. ఆకలి ఉండాలి. మనలో ఏముండాలి? ఆకలి ఉండాలి. ఆధ్యాత్మికమైన ఆకలి ఉండాలి. నేను శ్రేష్టమైన ఆహారాన్ని, మధురమైన ఆహారాన్ని, జీవము కలిగిన ఆహారాన్ని నేను భుజించాలంటే నేను కష్టపడాలి. కష్టము చేయవాని యొక్క ఆకలి అంట వాని చేత కష్టం చేయిస్తుంది. ఈరోజు ఎంతమంది ఇక్కడికి వచ్చారు అంటే మీరు ఊరకనే కాదు, నేను ఈరోజు కష్టపడుతున్నానేమో, సెల్ అనక, దూరం అనక, భారం అనక, నేను ఈరోజు కష్టపడుతున్నానేమో, రేపు నా ప్రభుతో ఉండబోతున్నాను. ఈరోజు నా కష్టం అంతా నాకు ఇబ్బంది అనిపించచ్చేమో, కానీ ఈ కష్టమే రేపు నన్ను ప్రభుతో ఉండేటట్లు చేస్తుంది. ఈ కష్టం ఎఫ్రాయిం గారిని చూసినప్పుడు నాకు ఎంతో హృదయం పులకించింది. అక్కడి నుంచి ఆయన వస్తూ ఉంటే ఎంత ఆనందమో నాకు. ఆయన రావటం చాలా కష్టం. మీరు రావటం సులువే కావచ్చు, కొంచెం ఎంతో కొంత మీకు సులువే, ఆయనకి చాలా కష్టం. ఎందుకో తెలుసండి, నేను ఈరోజు కష్టపడితే రేపు నేను సుఖపడతాను, పరలోకంలో సుఖపడతాను, ప్రభుతో ఆనందిస్తాను, యుగయుగాలు ఆనందిస్తాను. నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచే జీవాహారం కొరకు నువ్వెంత దూరమైన వెళ్ళాలి, ఎంత కష్టమైనా నువ్వు దాన్ని లెక్క చేయకూడదు. అందుకే సురేష్ గారు ఇంత దూరానికి అంత దూరం వచ్చేది ఎందుకంటే ఆధ్యాత్మికంగా జీవాహారం చేత బలపరచబడటానికి. మరి ఇక్కడ చెప్పట్లేదని అంటే ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు సురేష్ గారు. ఎన్నో సంవత్సరాలు, నాకు తెలియకముందు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు నాకు పరిచయం కాకముందు, అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు. ఒకవేళ ఎన్నో చోట్ల వాక్యం వినే ఉంటారు. అలాగని నా గొప్పతనం గురించి చెప్పట్లేదు, కానీ ఇక్కడ దేవుని అభిషేకముతో కూడిన జీవాహారం ఉందే. ఒక వ్యక్తి జీవితంలో అది పనిచేయటం ప్రారంభిస్తే అభిషేకంతో కూడినటువంటి ఈ వర్తమానం, ఈ ఉపదేశం ప్రజల జీవితాల్ని ప్రభావితం చేయగలదు, శక్తివంతంగా మార్చగలదు. ఒకే వాక్యం, ఈ వాక్యమే దైవజనులందరూ చెప్పాలి. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. అంతకు మించి ఏదైనా చెప్తే శుద్ధి చెప్పాలి తప్ప, సొల్లు చెప్పాలి తప్ప, ఇంక అంతకు మించి చెప్పడానికి ఏమి ఉండదు. మరి ఎందుకు పనిచేయట్లేదు? అభిషేక పాత్రలో నుండి అభిషేకించబడినటువంటి ఉపదేశం విడుదలవుతున్నప్పుడు ప్రజల్ని అది లోపరిచి వారిని ప్రభావితం చేసి వారి జీవితాల్లో ఒక నూతన కార్యం చేయటం ప్రారంభిస్తుంది. కష్టపడాలి, మనం కష్టపడాలి. మనం ఎంత కష్టపడితే అంత సుఖపడతాం. ఆకలిని తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆకలిని తీర్చుకోవడానికి కష్టపడాలి. ఆధ్యాత్మికమైన ఆకలి తీరాలంటే అభిషేకించబడినటువంటి ఉపదేశం మన ఆశను తృప్తిపరుస్తుంది, మన ఆశను తృప్తిపరుస్తుంది. అంతకుముందే పందులు తినే పట్టు తినటానికి ఆశపడ్డాడంట. మరి తినొచ్చుగా, పందులు కూడా నింపుకుంటున్నాయి కదా,
పందులు కూడా బ్రతుకుతున్నాయి కదా, మరి అదేదో తినొచ్చు కదా. అది పందులకి సరిపోద్ది అంతే. పందులు తినే పట్టు పందులకి సరిపోతుంది, ఆ పందులకి సెట్ అవుతుంది అది. కానీ మనిషిగా బ్రతకాలనుకునే వ్యక్తికి పందులు తినే పట్టు సరిపోదు. కొన్ని పందులు ఉంటాయి, ఆ పందులకి ఏమేసినా బ్రతికేస్తాయి. కొంతమంది కేవలం పందుల్ని మేపేవాళ్ళే ఉంటారు. ఆ పందుల్ని మేపేవాళ్ళు ఆ పందులు తినే పొట్టే పెడతారు అంతే. కాస్ట్లీ ఫుడ్ పెట్టరు. ఆ పందులకి చీప్ ఫుడ్ పెట్టి ఆ కాలం గడిపేస్తూ ఉంటారు అంతే. మనిషిగా బ్రతకాలనుకునే వారికి పందులు తినే పట్టు పనికిరాదు. కడుపు నిండినట్టు అనిపిస్తుంది, కానీ అది ఆ వ్యక్తికి జీవాన్ని ఇవ్వలేదు, శక్తిని ఇవ్వలేదు. దేవుని ఆత్మచేత నడిపించబడే సేవకులను అక్కడక్కడ దేవుడు లేపుకొని వారిని మాదిరిగా ఉంచుతాడు. అరే బాబు, నన్ను ఎలా చూడలేదు, ఇదిగో నా సేవకుడు, వీడిని చూసైనా మీరు అలా బ్రతకండి రా బాబు అని దేవుడు ఒక మాదిరిగా బ్రతికే వాళ్ళని అక్కడక్కడ దేవుడు పెడతాడు. చెప్పే బోధకుల్లో ఆ మాదిరి ఉందో లేదో ప్రజలు గమనిస్తారు. ఓహో, ఆయన చేస్తున్నారు కాబట్టి మనం కూడా చెయ్యాలి అనిపిస్తుంది. చెప్పేవాడే చేయలేదు అనుకోండి, వినేవాడికి వెటకారంగా ఉంటుంది అన్నమాట. చెప్పవాలేరా బాబు, నువ్వు ఒకటి చేసేడు, మేము తర్వాత చేస్తాంలే అంటారు. వింటున్నట్టుగానే ఉంటారు, కానీ కథ నడవాలి కనుక గడిచిపోతుంది అంతే. కానీ ప్రజల్లో మార్పు కలగదు. ప్రజల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు కలగాలంటే బోధించే బోధకుల్లో మాదిరి ఉండాలి. ఆ మాదిరి బ్రతుకుతో బోధించే బోధ ఉందే, అది శక్తివంతంగా ప్రజల జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తుంది. ఒక అపవిత్రమైన వ్యక్తి పరిశుద్ధపరిచే కార్యక్రమం చేయలేడు. ఒక పరిశుద్ధతతో, యథార్థతతో, నీతితో, నమ్మకత్వంతో, దేవుని భయంతో, దేవుని క్రమంలో నడిచే వ్యక్తి మాత్రమే దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చగలడు. అదే తేడా. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆల్రెడీ నేను శ్రేష్టమైన ఆహార పదార్థాలని భుజించిన వాడిని, అనుభవం ఉంది నాకు. నా తండ్రి యొద్ద మాత్రమే నాకు శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది. తండ్రి ఎక్కడ ఉంటాడో తెలుసు ఇతగాడికి. తండ్రి ఉన్న చోటుకి వెళ్ళాలి. తండ్రి అయిన దేవుడు తన క్రమంలో నడిపిస్తున్నాడు. అప్పటికి ఒక పెద్ద కుమారుడు ఉన్నాడు. ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి ఏది చెప్తే అది చేస్తున్నాడు. ఒక క్రమంలో బ్రతుకుతున్నాడు. ఈ పెద్దవాడు తండ్రి నేర్పించేటువంటి క్రమంలో బ్రతుకుతున్నాడు. అందుకే అతడు అంటాడు, అయ్యా ఇంతకాలం అయింది, నీ మాటకి నేను ఎప్పుడైనా ఎదురు చెప్పానా, ఎదురు తిరిగానా? మీరు ఏది చెప్తే అది చేశాను. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను. ఎలా బ్రతకమంటే అలా బ్రతికాను. మరి ఇంతకాలం నీకు ఇంత లోబడి జీవించిన నేను ఎప్పుడైనా నాకు అది కావాలి ఇది కావాలని అడిగానా? అడగలేదు. మరి వీడు నీ ఆస్తంతా పట్టుకుని వెళ్ళి వేశ్యలతో పాడు చేసి వాటన్నిటిని నాశనం చేసి ఇప్పుడు మరలా తండ్రి అని తిరిగి వస్తే చేర్చేసుకున్నావు. వీడిని ఎలా నమ్ముతున్నా నీవు? మరలా వాడు ఏదో చేయకుండా ఉంటాడా? నేను వాడుంటే లోపలికి రాను అంటున్నాడు. ఉంటే వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఈ పెద్ద కుమారుడు ఎవరంటే తండ్రికి లోబడే వ్యక్తి. తండ్రికి లోబడిన వ్యక్తి, క్రమంలో నడిచిన వ్యక్తి. అంటే తండ్రి దగ్గర ఎలాంటి వారు ఉంటారంటే లోబడే వారే ఉంటారు తండ్రి దగ్గర. అంటే లోబడకుండా జీవించే వాళ్ళు ఎవ్వరూ కూడా తండ్రికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళకి వేరే తండ్రి ఉంటాడు, వాడే అపవాది. తండ్రి అయిన దేవుడు చెప్పినట్టు వీళ్ళు చేయరు. వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసుకుంటారు అంతే. వారికి నచ్చినట్టుగా జీవిస్తారు. స్వేచ్ఛాపరులు. నువ్వు ఉంటే ఉండు, పోతే పో. నీవు ఇక్కడ ఉంటే కనుక నేను చెప్పినట్టుగా బ్రతకవలసిందే, నేను చెప్పినట్టుగా జీవించవలసిందే. నేను చెప్పినట్టుగా జీవించాను అని ఒకవేళ నువ్వు ఎదురు తిరిగావు అనుకో,
నీకేమేం కావాలో చెప్పు, అన్నీ ఇచ్చేస్తాను నీకు. తండ్రి నీకేమి ఇవ్వనని అక్కడ అన్నట్టుగా ఏమైనా ఉందా? తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయే ప్రతి వ్యక్తికి కూడా అతను కూడా ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన, దేవుడు లేనంత మాత్రాన దేవుడు వాళ్ళకి ఏమీ చేయనని దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం చూపలేదు. నువ్వు నన్ను కాదనుకుని వెళ్ళావనుకో, వెళ్ళు. నువ్వు వెళ్ళినా నీకు కావలసినవి అన్నీ ఇస్తాను నేను. అందరితో సమానంగా నీకు కూడా ఈ భూమి మీద అనుభవించవలసిన ప్రతి సంపద నీకు ఇస్తాను. ఆ సంపదే సర్వం అనుకుని, ఆ సంపదే చాలనుకుని నేను అక్కర్లేదు అనుకుంటే కనుక పో, నువ్వు నాకు అక్కర్లేదు. నాకు లోబడని వాడు ఎవడు నాకు అక్కర్లేదు. నాకు విధేయులుగా జీవించని వారు ఎవరు నాకు అక్కర్లేదు. మీరు పోతాననుకుంటే పోతారు, పోండి. కానీ ఒకరోజు నా అవసరం వస్తుంది తప్పకుండా. కానీ అప్పుడు నువ్వు ఎలా అణిగిమణిగి ఉండాలో పరిస్థితులే నీకు పాఠాలు నేర్పిస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు అన్నీ ఉన్నాయి, అవసరమైతే ఈ పాస్టర్ గద్దిస్తే, అవసరమైతే చచ్చైనా మానేస్తాను అనుకుని మానేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మందిరానికైనా మానేస్తాను, చర్చికి వెళ్ళటమైనా మానేస్తాను. మానేస్తే మానే, ఎవరికి నష్టం? నీకే నష్టం. శ్రేష్టమైన స్వచ్ఛమైన వాక్యాన్ని, ఉపదేశాన్ని మానుకుని అభిషేకించబడినటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుని కాదనుకుని దైవ చిత్తానికి విరుద్ధంగా జీవిస్తూ నీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తానంటే జీవించు. ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. జీవితపు విలువలు తెలిసే ఒక రోజు వస్తుంది. అప్పటికే ఒకవేళ నువ్వు బ్రతికినా సచ్చినా ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు నీకు చెప్పాలనుకున్నది మాత్రం ఖచ్చితంగా చెప్తాడు. నువ్వు మరణించేలోపు దైవ చిత్తాన్ని ఎరిగి దేవునికి భయపడి నీతిగా యథార్థంగా దేవునికి లోబడి జీవిస్తే కనుక నీ జీవితం మరోలా ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవునికి లోబడకుండా విచ్చలవిడిగా నీ ఇష్టానుసారంగా ఈ లోక సంబంధమైన వ్యసనాల్లో పడి ఇదే బాగుంది, చక్కగా ఎంజాయ్ చేసినట్టుగా ఉందని భ్రమలో బ్రతికితే ఎప్పుడో అకస్మాత్తుగా చేస్తావు, నీ ఆత్మ నరకానికి పోతుంది. నీ వెనుకున్న వాళ్ళందరూ బోరుమని ఏడుస్తారు, ఎందుకంటే అప్పటికే ఊడ్చుకుని పోతావు. అందుకే ఆ పరిస్థితులు రాకుండా ఆధ్యాత్మికమైన ఆకలి విలువ నీకు తెలియాలి. అయ్యో, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకే ఆహారం దొరుకుతుంది. నేను కుమారుణ్ణి అనిపించుకునే అర్హత నేను కలిగి ఉన్నాను. ఇంకా నా తండ్రి దగ్గర చాలా మంది కూలి వాండ్రగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కూలి వాండ్రు అని అంటే వారు ఇంకా కుమారత్వంలోకి రాలేదు, ఇంకా వాళ్ళు బయట వారిగానే బ్రతుకుతున్నారు అని అర్థం. కూలి వాండ్రు అంటే సొంత మనుషులు కాదు, మేము కష్టపడితే యజమాని ఏదో ఇస్తాడు అన్నట్టుగా వచ్చిపోయేవారు. ఈ రోజుకి చాలామంది దేవుని సన్నిధికి ఎలా వస్తారంటే, దేవుడు ఏదో మేలు చేస్తాడేమో అన్నట్టుగా వస్తారు. వారు అనుకున్నట్టుగా మేలు జరగలేదనుకో, వాళ్ళు అనుకున్న సమయానికి జరగలేదనుకోండి, ఇంక రారు, వాళ్ళు దేవుని సన్నిధికి రారు. వీళ్ళు కూలివాండ్రు అనమాట, ప్రతిఫలం ఆశించి వచ్చేవాళ్ళు. కుమారుడు అలా కాదు, నాకేమిచ్చినా ఇవ్వకపోయినా అంతా నాదే అనుకునేవాళ్ళు. ఈ కూలివాండ్రకి రోజు ఏదో ఇవ్వాలి, ఈ పని చేసావు కాబట్టి దీనికి ఏదో ఇవ్వాలి. ఇప్పుడు సంజయ్ వాళ్ళు చూడండి, వాళ్ళకి ఏదన్నా ఇస్తే వస్తారు, ఇవ్వలేదనుకో అన్న ఇవ్వట్లేదు ఎందుకులే అని మానేస్తారు. అంతేనా కదా తమ్ముడు? అవునా? వాస్తవం అది. అదే సంఘంలో ఎవరైనా నేర్చుకున్నారనుకో వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా ఆ పని చేస్తారు. ఏమి ఇవ్వకపోయినా వద్దయ్యా అంటారు. అంటే కూలివాండ్రకి సొంత మనుషులకి అంత తేడా ఉంటుందండి. అంటే కూలివాండ్రకి సొంత వారికి ఎంత వ్యత్యాసమో చూసారా?
కుమారులేమో ప్రతిఫలం ఆశించరు, ఏం చెప్పినా చేస్తారు. నేను చేశాను కాబట్టి నాకేమిస్తాం అంటారా? ఇప్పుడు వెస్లీని ఆ పని చేయి ఈ పని చేయాలి రోజంతా ఒకసారి నలిపేస్తూ ఉంటాను, అన్నీ చేస్తాడు పాపం. నాన్నగారు నేను ఎంత పని చేశాను కదా మరి నాకు కూలివ్వండి అంటాడా? స్తోత్రం, హల్లెలూయా. నాని కూడా ఉన్నాడు, నాని కూడా పాపం అన్ని పనులు చేస్తాడు. మీరు పనులు చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, కానీ మీరు ప్రతిఫలం ఆశించరు. ఎందుకని? ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా దేవుని ఇల్లు. కుమారత్వంలోకి వచ్చేవాళ్ళు ప్రతిఫలం ఆశించరు. ఒక రోజున దేవుడు నాకు ప్రతి అవసరాన్ని తీరుస్తాడనేటువంటి ధీమాతో బ్రతుకుతారు. ఈ తండ్రి దగ్గరంట కూలివాండ్రకే అన్నం దొరుకుతుంది, మరి నాకెందుకు దొరకదు? నాకెందుకు లేదు? నేను తెంచుకొని వచ్చేసాను, ఆ బంధాన్ని తెంచుకొని వచ్చేసాను, నా ఆత్మీయ బంధాన్ని, నా దైవ బంధాన్ని తెంచుకొని వచ్చేసాను. నేను ఆకలికి చచ్చిపోతున్నాను. కూలి వాండ్రకే అన్నం దొరుకుతుంది, ప్రతిఫలం ఆశించే వాళ్ళకే అన్నం దొరుకుతుంది. మరి నేను సొంతం కదా, నేను సొంతమైపోయాను, ఆయనకి సొంతమైపోయాను. నేను తెగదెంపులు చేసుకుని వచ్చేసాను. అయినా మరలా ఒకసారి ప్రయత్నం చేస్తాను. నా తండ్రి కాదనడు, ఆయన నన్ను త్రోసివేసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అని ప్రభు చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుస్తారా? నువ్వు ఎవరైనా కావచ్చు, ఈరోజు రా దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగు. ప్రభువా, నేను బుద్ధి లేని పనులు చేశాను, అజ్ఞానంగా ఆలోచించాను, మూర్ఖంగా జీవించాను. ప్రభువా, నా బుద్ధిహీనత, నా అవిధేయత, నా పొరపాట్లు అన్నిటినీ ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభు అని ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగారో వారి జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని ప్రభు చేస్తారు. కూలివాండ్రగా ఉండటానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, కుమారులుగా మార్చబడటానికి, కుమార్తెలుగా మార్చబడటానికి. దేవుడు మన సొంతం, దేవుడే నా సర్వం అనుకుని దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ, దేవునికి లోబడుతూ, దేవుని సంతోషపెడితే ఆయన మనలను తన పిల్లల జాబితాలోకి చేర్చుకొని నువ్వు అడిగినా అడగకపోయినా నీవు చేసిన దానికంటే కూడా ఎక్కువగా అధికంగా నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆకలికి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నావా? ఆధ్యాత్మికమైన ఆకలి విలువ నీకు తెలుస్తుందా? ప్రభుని అడుగు. ప్రభు, ఇంతవరకు నేను ఈ భౌతికమైన లౌకికమైన వాటి కొరకు ఆశపడి వాటి చేత నా కడుపు నింపుకొని, నా హృదయాన్ని నింపుకొని నేను ఇంతవరకు పొట్టుతో కాలం గడుపుతూ పందిలా బ్రతికానయ్యా. ఇదే బ్రతుకు అనుకున్నాను, ఇదే తిండి అనుకున్నాను, ఇదే జీవితం అనుకున్నాను. కాదు, నేను పంది జాబితాలో కానీ కూలివాండ్ర జాబితాలో కానీ నేను ఉండకూడదు అనుకుంటున్నాను. కుమారత్వంలోనికి రావాలనుకుంటున్నాను, నీ పిల్లల జాబితాలోకి రావాలనుకుంటున్నాను, శ్రేష్టమైన అనుభవాల్లో సాగాలనుకుంటున్నాను. ప్రభువా, మీ యొక్క స్వాస్థ్యంగా మారాలనుకుంటున్నాను, మీ సొత్తుగా మారాలనుకుంటున్నాను. ఇదిగో ప్రభు చెప్తున్నారు యాకోబుతో. యాకోబు, ఇశ్రాయేలు, ఇదిగో యాకోబు జీవితం నుండి ఇశ్రాయేలుగా నిన్ను రూపాంతరం చెందిన తర్వాత నువ్వు నా సొత్తుగా మార్చబడ్డావు. నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు, నా స్వంతం. నువ్వు పరాయివాడివి కాదు, నీవు నా సొత్తు. ప్రభు మనల్ని తన సొత్తుగా చేయాలనుకుంటున్నాడు. సొత్తు అంటే స్వంత జనం, రక్త సంబంధం. చాలామంది అనుకుంటారు, ఎవడి సొత్తుని ఎవడు వదులుకుంటాడు అంటారు. ఎవడి సొత్తుని ఎవడు వదులుకుంటాడు? వాళ్ళు ఒకటేరో బాబు అని
ఈ మాటలు మనకు అక్కడక్కడ వినపడతాయి కొన్ని సందర్భాల్లో. కానీ దేవుని సొత్తు మనం అందరం. ఎవరు ఆయన వాక్య ప్రకారంగా ఆ విలువైన వాక్య లేఖనాలని అనుసరించి బ్రతకాలనుకుంటారు చూసారా? జీవాహారమైన దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని ఎప్పుడైతే మనము ఆ విలువనెరిగి ఆ మాటల ప్రకారంగా బ్రతకాలనుకుని వాక్యాన్ని జీర్ణించుకుంటాం చూశారు, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే జీర్ణించుకుంటామో ఇది మనలో శక్తిని నింపుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పక్కెళ్ళి తింటున్నట్టుగా నటిస్తారు, పక్కెళ్ళి వాండింగ్ చేసుకుంటారు, కక్కేస్తారనమాట. ఈ కక్కుడు బ్యాచ్ ఉంటుంది, చాలా మంది తింటున్నట్టుగానే ఉంటారు, పక్కెళ్ళి కక్కేస్తారు. లేదా వాళ్ళకి మోసం సైనా పట్టుకుంటారు, తిన్నట్టు. చాలా మందికి పైన చేయని వదులుతారు, కిందకి చేయని వదులుతారు, మొత్తం వెంటనే అసలు పని చేయదు అది. అర్థమైందా? మీలో అరగాలి, జీర్ణించుకోవాలి. దేవుని బలం, దేవుని శక్తి మనలోనికి రావాలంటే దాన్ని ఇష్టపూర్వకంగా మనం అనుభవించాలి. అప్పుడే మనం శక్తిని పొందుతాం, ఆధ్యాత్మికమైన శక్తిని పొందుతాం. ఆ ఒళ్ళు బలిసిన స్థితి నాకొద్దు ప్రభువా, తగినంత చాలు, తగినంత చాలు. ఆర్థికంగా ఈ భౌతికమైన పరిస్థితులు నాకు తగినంత ఇవి, ఇంకా బాగా ఎక్కువ సంపాదించి నాకేట్లని విర్రవీగిపోయి గర్వించి చెడిపోయే గర్విష్టిగా నేను ఉండటానికి వీల్లేదు. నాకు తగినంతే కావాలి, ఎక్కువ దశలు లిమిట్ చేసేసుకున్నాడు అంతే. బ్యాలెన్స్డ్గా ఉండాలనుకున్నాడు. మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి, సమానంగా చక్కగా అలా ఉంటే సరిపోద్ది. నాకు ఎక్కువ 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 ఉండేటప్పటికి ఒక వ్యక్తికి ఎవరిని చూసినా ఆఫ్టర్లు అనిపిస్తుంది, పాస్టర్ని కూడా ఆఫ్టర్లు అనిపిస్తుంది. ఆఫ్టర్ పాస్టర్ ఎంత అనిపిస్తుంది అనమాట. పాస్టర్ చెప్తే నేను చేసేలా అన్నట్టుగా అనిపిస్తుంది. అది కాదు, మనలో ఆధ్యాత్మికమైన విలువలు తెలిసి ఎరిగి బ్రతకాలి. అప్పుడే ఆ వాక్య విలువ తెలుస్తుంది, దైవజన విలువ తెలుస్తుంది, దేవుని సన్నిధి విలువ తెలుస్తుంది. ఆధ్యాత్మికమైన విలువలు ఎరిగి బ్రతకగలుగుతాం. అప్పుడు బ్యాలెన్స్డ్గా వెళ్తుంది అనమాట జీవితం, సరి సమానంగా వెళ్తుంది. దేవునికి మనం పూర్తిగా లోపడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నా జీవితానికి నుండి ఆధ్యాత్మికంగా ఎదగటానికి అవసరమైనటువంటి జీవాహారం కొరకు నేను కష్టపడతాను, ఎంతైనా కష్టపడతాను. ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి నేను శ్రమ పడతాను, ప్రయాసపడతాను. వాక్యాన్ని ధ్యానం చేయటం ప్రారంభిస్తే ఆ వాక్యం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇంకా ఏదో తెలుసుకోవాలని ప్రారంభించండి ప్రతి ఒక్కరు. పురుషుల సముదాయం అంతా అలాగూ మార్చబడును గాక, స్త్రీల సముదాయం అంతా అలా మార్చబడును గాక, పిల్లల సముదాయం అంతా అలా మార్చబడును గాక, యవనుల సముదాయం అంతా అలా మార్చబడును గాక. ఆమేన్. ఒక మంచి తీర్మానం చేసుకున్నాను. ప్రభు, ఆకలికి నేను చచ్చిపోకూడదు, నా ఆకలి తీర్చుకోవాలి. దేవుని వాక్యం అనే జీవాహారం చేత నా ఆకలి నేను తీర్చుకోవాలి. ప్రభు, మీ కొరకు కష్టపడే ఈ కష్టం ఎప్పటికీ వృధా కాదని నాకు అర్థమైంది. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని పరిస్థితులు ఉంటే లేచి నిలబడండి. అది గౌరవ సూచక. ఈ ఆధ్యాత్మికమైన ఆకలి నిన్ను ఎక్కడ బలహీనపడకుండా నీ ఆత్మీయ జీవితంలో శక్తిని దినదినం పొందేటట్లు జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి చేత కడుపు నిండిన స్థితిలో తేనె పట్టు వంటి దేవుని వాక్యాన్ని త్రొక్కి వేసిన అజ్ఞాన స్థితిలో, మూర్ఖపు స్థితిలో బ్రతికలేదు.
నీ ఆత్మీయ ఆకలి నీ చేత కష్టం చేయిస్తుంది. దేవుని కొరకు ప్రయాసపడాలని నిన్ను పరుగులు పెట్టిస్తుంది. ఈ ఆత్మీయమైన ఆకలి నీకున్నదా దేవుని బిడ్డ? ఇంకా ఇంకా నీలో ఆకలి కేకలు దేవునికి వినపడాలి. ప్రభువా నన్ను ఇంకా బలపరుచునైనా. నీలో ఆకలి కేకలు దేవునికి ఎప్పుడైతే వినపడటం ప్రారంభించిందో నిన్ను ఎలా తృప్తిపరచాలో అలా తృప్తిపరచడం ప్రారంభిస్తాడైనా. ప్రభువా ఇంతవరకు పొందులు తినే పట్టుతో ఆకలి నింపుకోవాలని ఆ కడుపు నింపుకోవాలని ఆశపడ్డాను. పందుల పట్టుతో ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాను. అయ్యా ఆయన ఆకలి తీరలేదయ్యా, ఆకలి తీరలేదయ్యా. కడుపు నిప్పొస్తుందయ్యా, నిప్పొస్తుందయ్యా. పట్టు తిని 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 నొప్పొస్తుందయ్యా, బాధ కలుగుతుందయ్యా. కడుపు వడి తిప్పుతుందయ్యా, వడి తిప్పుతుందయ్యా పట్టు చేత. అయ్యా 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 నాకు ఆకలి తీరలేదు కదా, బాధ ఎక్కువైందయ్యా. వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను. యేసయ్యా 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 పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసి ఉన్నది తెలిసి ఉన్నది తెలిసి ఉన్నది అతిక్రమమే. తెలిసి ఉన్నది పాపములే. మీ సన్నిధిలో జీవాహారము నీ వాక్యమేనని, జీవజలము పరిశుద్ధాత్మని, జీవము నేనని చెప్పిన మాటకు నీ రక్తమునిచ్చి జీవింపచేసిన జయశాలి నీకే స్తుతి నా యేసు రాజా. జయశాలి మీకే స్తుతి. 1 2 3 స్టార్ట్. జీవము గల దేవా జీవాధిపతి జీవించుచున్న దేవా నా యేసు రాజా. జీవించుచున్న దేవా జీవము గల దేవా జీవాధిపతి జీవించుచున్న దేవా
కడలో మృతులను సహితం జీవముతోనే లేపిడి దేవా కడలో మృతులను సహితం జీవముతోనే లేపిడి దేవా ఆ జీవమును పొందగరమ్మని జీవగంధములో నా పేరు రాసిన ఆ జీవమును పొందగరమ్మని జీవగంధములో నా పేరు రాసిన పునరుత్థానుడా మీ పేరు నా యేసు రాజా పునరుత్థానుడా మీ పేరు మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ ప్రభువ, రాత్రికాల సమయంలో ప్రియులు సురేష్ గారి గృహం మీద ఈ కృతజ్ఞత కోడిక మీరు చేసిన మేలును బట్టి ప్రభా బిడ్డలో నిన్ను గణపరుస్తూ మహిమపరుస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి కోడికను బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. తోడుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఈ ప్రాంత ప్రజలందరిని బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇక మైక్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు. ఆత్మీయ ఆకలి కలిగి దేవా నీ జీవాహారం గురించి ప్రభా మేము పరలోకానికి వెళ్ళే ఆ మార్గంలో ముందుకు సాగిపోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని వచ్చున్నాం. ఈ ఆకలి విలువ తెలుసుకుని దాని ప్రకారం ప్రభా ఏ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవడానికి భౌతిక శరీరానికి ఆహారం ఎలాగ అవసరమో దేవా ఆత్మీయంగా మేము బలపడడానికి జీవాహారం కావాలి. అది నీ వాక్యము ద్వారా దేవా నీ దాసుల ద్వారా ప్రకటింపబడుతూ ఉండగా నీ వాక్యాన్ని గ్రహించే వాక్య ప్రకారం జీవిస్తూ దేవా మేము ఈ యొక్క లోకంలో ఉన్నంత వరకు నమ్మకస్తులుగా నీకు సాక్షులుగా ఉన్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం. ఎత్తబడిన వాక్యానికి మంత్రం వేయండి, మా అందరి జీవితంలో ప్రతిఫలింపచేయండి. నీ దాసులు నిలబడిన ప్రతి చోట నీ అభిషేకము దయచేసి దేవా నీ కృప ద్వారా గొప్ప పాత్రగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి చిన్న నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని దేవ మీరు దీవించమని అడుగుచున్నాం. సహాయం అనుగ్రహించిన ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచాలని నేను నమ్ముచున్నాను. కృప చూపించండి. అలాగే కొడుకు ఏర్పరచుకున్న గృహస్థులను కూడా దీవించండి, ప్రాంతాన్ని దీవించండి. మిగిలిన కార్యక్రమాలంతట్లో కూడా నీ కృప చూపించి ఎందరైతే ప్రభు నూతన తీర్మానంతో ఆధ్యాత్మికంగా మేము బలపడాలి, ఆధ్యాత్మికమైన ఆహారాన్ని జీవాహారం పొందుకొని ప్రభాని కృపను పొందుకోవాలని అందరికీ తీర్మానం చేసుకున్నారు. అందరిని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగించి మీరే నడిపించి నేను మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బ్రతిమాలు పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడున్న వారితో, లోకంలో పరిశుద్ధులందరితో సదాయన కృప తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.